హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి చాలామంది నన్ను పర్సనల్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. ఏంటంటే స్టాండర్డ్ టెలిఫోటో జూమ్ లెన్సెస్కి అండ్ టెలిఫోటో జూమ్ లెన్సెస్కి డిఫరెన్స్ ఏంటి, రెండు జూమ్ లెన్సే కదా, రెండిటిని వేరువేరుగా ఎలా పిలుస్తామని అడుగుతున్నారు. సో గాయస్, ఇది వచ్చేసరికి స్టాండర్డ్ జూమ్ లెన్స్ అనమాట. స్టాండర్డ్ జూమ్ లెన్స్ అంటే ఏంటంటే ఒక ఫోకల్ పాయింట్ నుంచి ఇంకో ఫోకల్ పాయింట్ వరకు ఉంటుంది. అండ్ దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటి, ఈ స్టాండర్డ్ జూమ్ లెన్స్ అంటే వైడ్ యాంగిల్ మనం ఎక్కువగా తీయాలనుకున్నప్పుడు ఈ స్టాండర్డ్ జూమ్ లెన్స్ని మనం వాడుతుంటాం. ఇవి ఏవేవి ఉంటాయంటే మనకి 16-35 అని, 11-18 అని, లేకపోతే 11-20 అని, లేకపోతే 24-70 అని, ఇది వచ్చేసరికి 28-70. సో 17-70 అని. సో ఈ టైప్ ఆఫ్ ఫోకల్ లెన్స్ అనేవి ఉంటాయి. ఇవి వైడ్ రేంజ్లో ఉన్న ప్రతిదీ తీయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ మనకు తెలిసిందే, గ్రూప్స్ చేస్తుంటాం వెడ్డింగ్స్లో. సో ఎందుకని మనకు వైడ్ సరిపోవట్లేదురా అని అంటుంటాం. అప్పుడు ఈ స్టాండర్డ్ జూమ్ లెన్స్ని మనం వాడుతాం అనమాట. మనకి వైడ్ రేంజ్ కావాలనుకున్నప్పుడు స్టాండర్డ్ జూమ్ లెన్స్ని వాడతాం. ఇది దీని పర్పస్. ఇది స్టాండర్డ్ జూమ్ లెన్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ టెలిఫోటో జూమ్ లెన్స్ అంటే ఏంటంటే దూరంగా ఉండే సబ్జెక్టుల్ని క్యాప్చర్ చేయడానికి టెలిఫోటో జూమ్ లెన్సెస్ అనేవి వాడుతుంటారు. అవి ఎలా ఉంటాయంటే, అండ్ ఇదనమాట. ఈ టైప్ ఆఫ్ లెన్సెస్ ఇవి చాలా పెద్దగా ఉంటుంటాయి, ఎక్కువ బరువు ఉంటుంటాయి అన్నమాట. సో ఇవి టెలిఫోటో జూమ్ లెన్సెస్. ఇవి ఎలా ఉంటాయంటే 150, 600, 100, 400 అండ్ 150, 500 అండ్ 600 ప్రైమ్ లెన్స్ అండ్ 900 ప్రైమ్ లెన్స్ అలాగా ఉంటాయి. ఈ లెన్స్ వచ్చేసరికి 200, 600. సో ఇవి టెలిఫోటో జూమ్ లెన్సెస్ అనమాట. ఎందుకు టెలిఫోటో జూమ్ లెన్సెస్ అంటారంటే, లాంగ్లో ఉండే సబ్జెక్ట్ని క్యాప్చర్ చేయడానికి ఈ లెన్స్ని యూజ్ చేస్తారు. ఇవి ఏంటి అంటే దేనికి యూజ్ చేస్తారంటే, మెయిన్గా వైల్డ్ లైఫ్ క్యాప్చర్ చేయడానికి అండ్ స్పోర్ట్స్ క్యాప్చర్ చేయడానికి అండ్ ఆస్ట్రోఫోటోగ్రఫీ, సన్ ఫోటో క్యాప్చర్ చేయడానికి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అన్నీ ఉన్నాయి, అవి చూడండి. సో వీటిని క్యాప్చర్ చేయడానికి ఈ లెన్స్లు అయితే యూజ్ చేస్తారనమాట. సో రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. జూమ్ లెన్సే అన్నప్పటికీ ఇది స్టాండర్డ్ జూమ్ లెన్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి టెలిఫోటో జూమ్ లెన్సెస్. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది దూరంగా ఉండే సబ్జెక్టులని క్యాప్చర్ చేయడానికి తీస్తుంటారు, అండ్ ఇది వైడ్లో ఉండే సబ్జెక్టులను క్యాప్చర్ చేయడానికి తీస్తుంటారు. ఇవి ఎక్కువగా నేచర్ ఫోటోగ్రాఫర్ వారు ఎక్కువ యూజ్ చేస్తారు. ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ, నేచర్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ వెడ్డింగ్స్లో కూడా ఎక్కువగా స్టాండర్డ్ లెన్సెస్ని యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసరికి స్పోర్ట్స్, వైల్డ్ లైఫ్ అండ్ ఆస్ట్రో ఫోటోగ్రాఫర్స్ కూడా యూజ్ చేస్తుంటారు మూనది క్యాప్చర్ చేయడానికి. సో రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు నెక్స్ట్ టైం ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు క్లియర్గా చెప్పండి, రెండిటికి డిఫరెన్స్ వేరే, స్టాండర్డ్ జూమ్ లెన్స్ అంటే ఏంటి అండ్ టెలిఫోటో జూమ్ లెన్స్ అంటే ఏంటి అనేవి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనుకుంటే, ఇంకా చాలా మీలో ఉన్న డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవాలనుకుంటే నా ఛానల్ ప్రతిదీ ఫాలో అయిపోండి. నా ఛానల్ కంటెంట్ అంతా కూడా ఓన్లీ ఫోటోగ్రఫీ, అబౌట్ ఫోటోగ్రఫీ. దాంట్లో ప్రతి చిన్న పాయింట్ని మనం వీడియో చేసి అందరికీ తెలిసేలా చేస్తాం. మీలో ఉన్న డౌట్ని కామెంట్లో పెట్టండి, అదే మనం వీడియో చేసి అందరికీ ఆ డౌట్ క్లారిఫై అయ్యేలాగా చేస్తాం. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. బాయ్.